మనము చేయవలసింది ఒకటే, పునాది అనేది, విశ్వాసం అనేది మనము కరెక్ట్గా పెట్టుకోవాలి. అది ఆ పునాది దేని మీద వేయబడాలంటే క్రీస్తు అనే బండ మీద మనం వేసుకోవాలి. క్రీస్తు అనే బండ మీద వేసినప్పుడు ఆ పునాది ఎలా ఉండాలంటే, జ్ఞానము కలిగిన వాడిగా ఉండాలి. ఏంటి ఆ జ్ఞానం అంటే, ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే, దేవుని యొక్క మాట నువ్వు ధ్యానించినప్పుడు, దేవుని యొక్క మాట మీరు చదివినప్పుడు, దేవుని యొక్క మాట సత్యము మీరు ఎరిగినప్పుడు, ఏది ఆ యొక్క స్వరము అసత్యము కాదో అనే విషయంలో మనము ఈ యొక్క సంఘంలో మనము ఏది అబద్ధ బోధన, ఏది సత్యమైన బోధన అనేది మనం తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా దేవుని యొక్క మాటలు మనం ధ్యానించి తీరాలి. ఎప్పుడైతే ధ్యానిస్తామో, ఎప్పుడైతే చదువుతామో, ఎప్పుడైతే దేవుని యొక్క మాట మీద మనం శ్రద్ధ అనేది చూపించగలుగుతామో, ఎదుటివారు చెప్పేది సత్యమా అసత్యమా అనేది మనము గ్రహించగలుగుతాం. ఈ విషయమును మీరు ఆలోచించండి. మీరు ధ్యానించకుండా, చదవకుండా పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరో ఏదో చెప్పారని మీరు ఆలోచించుకుంటూ వారి మాటలు వింటే అది సత్యమో అసత్యమో, వారు ఏం చెప్తున్నారు, ఏమి వింటున్నారు అనే విషయంలో మీరు గ్రహించుకున్నట్లయితే మనకి ఈజీగా మనము మన పునాది క్రీస్తు బండ మీద వేసుకున్నట్లే. అందుకనే ఇద్దరు వ్యక్తులు, జ్ఞానము కలిగిన వాడు, జ్ఞానము లేనివాడు చేసే పని ఏంటంటే, మనము ఎవరో చెప్పిన మాటలు విని బైబిల్ ధ్యానించకుండా, బైబిల్ వినకుండా, బైబిల్ మనము చదవకుండా, బైబిల్ ధ్యానం చేయకుండా మన పునాది, మన విశ్వాసము దేని మీద కట్టుకుంటున్నాం? ఇసుక అనే స్థలములో మనం కట్టుకుంటున్నాం. జాగ్రత్తగా ఆలోచించుకోండి. అందుకనే ప్రభు చెప్తున్నాడు మాట, మీరు జ్ఞానము కలిగి, బుద్ధి కలిగి, మనం క్రీస్తు అనే బండ మీద ఎప్పుడైతే కట్టబడతామో, అనగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానించి, చదివి, అధ్యాయం చేసి, దాని ప్రకారం జీవించినప్పుడు ఏది సత్యమో ఏది అసత్యమో మనం గ్రహించే ఆ శక్తి సామర్థ్యత కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తాడు, మీకు అది చూపిస్తాడు. ఎందుకంటే ఆయన మార్గమును సరళం చేసేవాడు, ఆయన సత్యములో నడిపించేవాడు. అందుకనే ప్రభు చెప్పాడు, ఆరోహణమే వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మ మీ మీద కుమ్మరించబడినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించే ఆ యొక్క ఆత్మను దేవుడు మీకు వరముగా మనకు అనుగ్రహించాడు సంఘానికి. ఆ విషయాన్ని మీరు గమనించండి. అందుకని